ఎన్నికల హడావుడి చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ టైంలో చిన్న పెద్ద బుల్లితెర నటులంతా కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఈ ఏడాది మాత్రమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ సెలబ్రిటీస్, బుల్లితెర కామెడియన్స్, యాంకర్స్ అంతా కూడా పార్టీలకు ప్రచారం చేస్తూ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ వంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే జబర్దస్త్ కామెడియన్స్ అంతా కూడా ఇష్టపూర్వకంగానో డబ్బులు తీసుకునో ప్రచార పర్వంలోకి వచ్చారు. అలాగే హీరో నాని, రాజ్ తరుణ్ ట్వీట్స్ చేశారు. ఇక యాంకర్ అనసూయ గతంలోనే చెప్పింది పవన్ కళ్యాణ్ పిలిస్తే గనుక ప్రచారం చేస్తాను అని. ఇక యాంకర్ శ్యామల మాత్రం వైసీపీ అధినేత జగన్ కి ప్రచారం చేసింది. అలాగే క్రికెటర్ అంబట్రాయుడు జనసేనకు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు పెడుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు యాంకర్ రవి ఇండస్ట్రీలో కొంత క్రేజ్ ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో పాలిటిక్స్ లో ప్రచారం కోసం వెళ్ళడం లేదా అన్న ప్రశ్నకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదంటూ కామెంట్ చేశాడు. అలాగే తన ఓటు కేంద్రంలో మోడీకే అని చెప్పాడు. పాలిటిక్స్ లో సినిమా వాళ్ళతో పాటు టీవీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారంటే టీవీ పవర్ అది. ఎందుకంటే గ్లామర్ అనేది ఏ రంగంలో అయినా కొంత ప్రభావం చూపిస్తుంది అన్నాడు రవి. ఖమ్మంలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ రోడ్ షోలో పాల్గొని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. యంగ్ హీరో నిఖిల్ కూడా చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని అక్కడి ప్రజల జీవన విధానాన్ని, కష్టాలను దగ్గరుండి చూస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నారా రోహిత్ అంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ కూటమి గెలుపు కోసం ఏపీలో ప్రచారాలను నిర్వహిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా భాజపా నాయకురాలు సినీ నటి ఖుష్బూ సుందర్ ప్రచారం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా, బుల్లితెర రెండు చాలా పవర్ఫుల్ వెపన్స్. అందుకే చిన్న పెద్ద పొలిటీషియన్స్ అంతా కూడా ప్రస్తుతం వాళ్ళ మీదే డిపెండ్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఊపు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.